Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 19th November. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా రేపటి మార్కెట్లో ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం క్లాస్లో చర్చించుకోబోతామంట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. అదేవిధంగా నా వర్క్ నచ్చి మీకు ప్రతిరోజు నేను మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తున్నది ఈ ఛానల్ అనిపిస్తే మాత్రం ఎవరైనా మీకు తెలిసిన ట్రేడింగ్ ఫ్రెండ్స్ కానీ ట్రేడింగ్ మెంబర్స్ కానీ ఎవరికైనా లైక్ గ్రూప్స్ కానీ ఏమైనా ఉంటాయి సో ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తూ ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఓకే రైట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మనకి ఏమైనా ఎంట్రీ వచ్చిందంటే ఈరోజు ఎంట్రీ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, బికాస్ ఆల్రెడీ నిన్న చెప్పేశాను ఎగ్జాక్ట్గా నేను ఏదైతే చెప్పానో లైక్ పిన్ టు పిన్ మనకి అలాగే వచ్చిందన్నమాట. సో నేను ఇప్పుడు మార్కెట్ అయిపోయిన తర్వాత చెప్తున్న ఎంట్రీ కూడా కాదు, కావాలనుకుంటే మీరు వెళ్ళి నిన్నటి వీడియో చెక్ చేసుకోండి. చాలామంది ఏం చేశారంటే లాస్ట్ 2 days ఎంట్రీస్ రాలేదు కదా, ఆ 2 days ఎంట్రీస్ రాకపోయేసరికి ఆ వీడియో పెద్దగా చూడలేదు అనమాట. ఎంట్రీ వస్తేనే ఓకే వెల్ అండ్ గుడ్, మీరు ఎంట్రీ వస్తే మీకు సబ్జెక్ట్ ఉంటుందని చెప్పేసి అనుకొని మీ వీడియో పెద్దగా ఎవరు చూసి ఉండకపోవచ్చు, లైక్ పైన వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ ఏంటంటే పోస్ట్ మార్కెట్ చూడాలి కదా, అదే సారీ లైక్ నెక్స్ట్ రోజు ఏం జరుగుతుంది అది మిస్ అయిపోతే మరి ఈరోజు ఎంట్రీ మిస్ అయిపోయినట్టే మీరు, అంతే కదా. సో సింపుల్, లైక్ మనం నిన్న పోస్ట్ మార్కెట్లోని మొత్తం ప్రీ మార్కెట్లోని మొత్తం పిన్ టు పిన్ చెప్పాను, లైక్ ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది. ఓకే సో లైక్ ఏం జరిగింది ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సార్ క్లియర్గా. ఓకే సో మనం ఏం మాట్లాడుకున్నాం, లైక్ మార్కెట్ ఏంటంటే లైక్ 59,000 ఏరియా దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసుకొని సైకలాజికల్ నెంబర్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసుకొని డౌన్ సైడ్ వస్తుంది. సో ఇది ఏం చెప్పుకున్నాం మనం, ఇది ఒక సెల్ సైడ్ లిక్విడిటీ ఏరియా, సో ఇక్కడ లిక్విడిటీ ఉంటుందని చెప్పేసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ ఏరియా అని చెప్పాం. ఏది ఓకే సో ప్రీవియస్గా మొన్న బ్రేక్ అయింది కదా, లైక్ మండే ఈ ఏరియా బ్రేక్ అయిన తర్వాత ఇది బ్యాంక్ నిఫ్టీలోని ఇది ఒక హై మాట. ఓకే ఇది ఏంటంటే ఆర్డర్ ఫ్లో, అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఆర్ మిటిగేషన్ బ్లాక్. ఓకే సో అది ఇంబ్యాలెన్స్ ఉన్నది. సో ఏం లేదు, ప్రెసెంట్ ఈ రోజు వచ్చి దాన్ని టెస్ట్ చేసింది అనమాట. ఓకే ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ దీన్ని టెస్ట్ చేసింది అనమాట. ఓకే సో ఓకే అవునా, ఓకే దాన్ని టెస్ట్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా ఎంట్రీ అయిపోతామంటే కాదు. ఓకే ఆ ఏరియా దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా ఆ ఏరియాని టెస్ట్ చేసే ఓకే ఇక్కడ మనకు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుంది. అవునా 15 minutes టైం ఫ్రేమ్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుంది. 1 minute టైం ఫ్రేమ్కి వెళ్దాం. 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళిన తర్వాత లైక్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 1 minute టైం ఫ్రేమ్ ఇక్కడ ఈ స్వింగ్ దగ్గరే లిక్విడిటీ స్వీప్ అప్ చేసుకొని మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేస్తుంది కదా. సో ఓకే జనరల్గా ఏంటి లైక్ ఇది ఆర్డర్ బ్లాక్ అనుకుంటారు మీరు, అంటే ఎవరిని సరే లైక్ ఇక్కడ స్వీప్ చేసి డౌన్ సైడ్ ఇలా వస్తుంటే ఇది ఆర్డర్ బ్లాక్ అని ఫీల్ లైక్ ఉంటుంది. బట్ హయ్యర్ టైం ఫ్రేమ్లో ఏం జరుగుతుందో చూసుకోవాలన్నమాట. హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఏంటి, ఇక్కడ మిటిగేషన్ బ్లాక్ ఉన్నది, మిటిగేషన్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ ఆర్డర్ ఫ్లో ఇంబ్యాలెన్స్ ఇక్కడ ఉన్నదన్నమాట. సో దాన్ని టెస్ట్ చేస్తుంది. ఓకే దాన్ని టెస్ట్ చేస్తుంది మార్కెట్ ఇక్కడ. సో అందుకే ఇక్కడ ఏమైంది, లైక్ ఇక్కడ దీన్ని టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ లోన్ స్వీప్ చేసి పైకి క్లోజ్ అయ్యింది. సో అయితే ఎంట్రీ తీసుకుంటామంటే కాదు, 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా కావాలన్నమాట. ఓకే 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. సో చూసుకుంటే లైక్ స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే పుల్ బ్యాక్ ఇంటర్నల్ పుల్ బ్యాక్. ఓకే సో ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యిందా చూడండి ఇక్కడ. ఓకే సో ఈ లాస్ట్ హైని మార్కెట్ మంచిగా బ్రేక్ చేసింది. 15 minutes టైం ఫ్రేమ్లో 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్. ఓకే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ అంటే రిజెక్షన్ బ్లాక్ అన్నమాట. ఓకే ఈ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసి పైకి క్లోజ్ అయింది. అదేవిధంగా ఎక్కడ ఏ ఏరియా దగ్గర నుంచి ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో. ఓకే ఇంపార్టెంట్ హై, డే టైం ఫ్రేమ్ ఇంపార్టెంట్ హైని మార్కెట్ టెస్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చి టెస్ట్ చేస్తుంది అన్నమాట దాన్ని. ఓకే సో దాన్ని టెస్ట్ చేసి ప్రీవియస్ క్యాండిల్కి లోన్ స్వీప్ చేసి అప్సెట్ క్లోజ్ అవుతుంది. టైం కూర్చోండి, ఇది 9:45 టు లైక్ 10 o'clock 9:45 to 10 o'clock లోపు ఇక్కడ లాస్ట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏం జరిగిందా అంటే 10 o'clock లోపు ఈ హై బ్రేక్ అయిపోయింది కదా మనకి. సో ఆ క్యాండిల్ అనేది మనకి లైక్ తీసుకోవచ్చు అనమాట. అండ్ ఆ క్యాండిల్ కన్సిడర్ చేసుకోవచ్చు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కింద. సో ఎంట్రీ ఎలా అవుతాం, 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్కి ఇప్పుడు ఉంది కదా, నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది కదా, నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యి ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ పాయింట్ టెస్ట్ చేసినప్పుడు ఓకే నెక్స్ట్ క్యాండిల్ వచ్చి ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ పాయింట్ టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ మనం
ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఓకే, సో ఎంట్రీ ప్లాన్ చేస్తాం. సో మార్కెట్ ఏంటంటే ఈ కింద లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి, ఓకే, ఈ ఈక్వల్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేసి చేంజ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇచ్చి 1 minute టైం ఫ్రేమ్లోని ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది. అయితే దీని టార్గెట్ మీరు ఇక్కడ ఎంట్రీ అయ్యారనుకోండి, టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోవాలి. ఓకే, సో మార్కెట్లో ప్రతిదీ లెక్కే, ప్రతిదీ అల్గారిథం. ఓకే, సో మీరు చూడండి, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇది కూడా లైక్ ఇంపార్టెంట్ థింగ్ అని. ఇది కూడా లైక్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అక్కడ స్వీప్ చేసి వచ్చింది కదా మరి అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్, లైక్ అప్ సైడ్ ఏంటంటారు, అక్కడ హై డే స్వీప్ చేసి డౌన్ సైడ్ వచ్చింది కదా, ఆ ఏరియాని టెస్ట్ చేస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళు మీరు లైక్ ఏంటంటే ఏమంటుందని, మీ ఫస్ట్ టార్గెట్ మీరు తీసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి. లేదు నేను ఇంకా టార్గెట్ ట్రైల్ చేసుకుంటుంటే ఓకే, టార్గెట్ ట్రైల్ చేసుకుంటే వెళ్ళని గుడ్. బట్ ఇక్కడ ఏంటంటే చాలాసేపు టైం పడుతుంది అనమాట. లైక్ టైం ఏంటంటే మళ్ళీ మార్కెట్ లైక్ రిట్రేస్మెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా ఆర్డర్ బ్లాక్స్ ఫిల్ అయ్యి ఉంటే ఆ ఆర్డర్ బ్లాక్స్ ఫిల్ చేసుకుని మళ్ళీ అప్సర్కి వెళ్తుంటుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఫస్ట్ టార్గెట్ బుక్ చేసుకోవడం. అయితే ఫస్ట్ టార్గెట్ కూడా మంచి టార్గెట్, లైక్ 150 points ఎన్నో వస్తుంది మనకి, చాలా మంచి టార్గెట్ ఇది. ఓకే, సో లేదు అంటే టార్గెట్స్ చెప్తున్నాను మీకు, టార్గెట్స్ చెప్తున్నాను బేసిక్గా. లేదు నేను ఇంకా ట్రయల్ చేయాలనుకుంటున్నాను, లేదా ఇక్కడ ఎంట్రీ అవ్వలేదు, ఇక్కడ ఎంట్రీ అవ్వకపోతే సెకండ్ టైం ఎంట్రీ ఎక్కడ అవుతారు ఏంటి అని చూసుకుంటే లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో ఇది మాట. ఓకే, జనరల్గా ఏంటంటే లైక్ మీరు ఇక్కడ ఈ ఇంబ్యాలెన్స్ ఉన్నది కదా, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అయిపోదాం అనుకుంటే చూస్తాను, కానీ అది కరెక్ట్ కాదు. ఓకే, ఇక్కడ ఇండ్యూస్మెంటే అవ్వలేదు, ఈ స్వింగ్ అయింది కదా, ఈ స్వింగ్లో ఎక్కడ ఇండ్యూస్మెంట్ అవ్వలేదు. ఓకే, ఇక్కడ మీరు డైరెక్ట్గా ఆర్డర్ బ్లాక్ ఉన్నది, లిక్విడిటీ ఫామ్ అయింది కదా అని చెప్పేసి వెళ్ళిపోతే అలా కుదరదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ఒక ఇది ఉన్నది, ఈ అక్కడ నుంచి టెస్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఓకే, సో బేసిక్గా చూసుకుంటే ఇక్కడ ఎక్కడ చెప్పాలంటే ఇంబ్యాలెన్స్ అన్ని ఫిల్ అయిపోయాయి. ఓకే, ఇంబ్యాలెన్స్ అన్ని ఫిల్ అయిపోయి సెకండ్ టైం ఎంట్రీ లేదు. ఓకే, ఉంటే ఫస్ట్ టైం ఎంట్రీ అది కూడా ఇక్కడే ఉన్నదన్నమాట మనకి. ఓకే, ఫస్ట్ టైం ఎంట్రీ ఇక్కడే ఉన్నది, సెకండ్ టైం ఎంట్రీ ఇందులో లేదు ఇక్కడ. ఓకే, సో సెకండ్ టైం ఎంట్రీ ఇక్కడ లేదు. కావాలనుకుంటే లైక్ ఇంకా వేరే థియరీస్ ఉన్నాయి, లైక్ ఏంటంటే ఇన్వర్షన్ ఫెయిల్ వాల్యూ గ్యాప్ అని చెప్పేసి ఇంకా చాలా థియరీస్ ఉన్నాయి. అవన్నీ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో బేసిక్ థింగ్స్, బేసిక్ మార్కెట్ ఎలా నడుస్తుంది ఏంటి అనేది ప్రీ మార్కెట్ అనేది ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ చెప్తాను తప్ప లైక్ మొత్తం టోటల్ డీటెయిల్స్ లైక్ క్లాసెస్లో ఏమైతే టీచ్ చేస్తానో మళ్ళీ టీచ్ చేయదనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఈ ఎంట్రీ అన్నమాట మనకి. ఓకే, సో తర్వాత ఇంకేమైనా ఎంట్రీ వచ్చిందా అంటే లైక్ చెప్తున్నాను కదా, లైక్ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఆ బేసిస్ మీద చూసుకుంటే ఇంకా చాలా ఎంట్రీస్ అయితే ఉంటాయి. అయితే తర్వాత చూసుకుంటే లైక్ ఈ హై బ్రేక్ అయింది కదా, ఈ హై బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ వచ్చి ఇదేంటిది ఈరోజు ఎర్లీ మార్నింగ్ దీన్నే కదా, ఎర్లీ మార్నింగ్ ఓపెనింగ్ పాయింట్, అదే లైక్ ఓపెనింగ్ పాయింట్ అంటే ఓపెనింగ్ పాయింట్ కాదు, ఎర్లీ మార్నింగ్ ఒక హై, ఎర్లీ మార్నింగ్ ఒక హైని మార్కెట్ మళ్ళీ ఆర్డర్ ఫ్లో, అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఆ ఏరియాని టెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ అప్ సైడ్ ర్యాలీ అయింది. ఇక్కడ కూడా మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. సో అలా ఏంటంటే మనం ఎంట్రీ అనేది ఇక్కడ కూడా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట, సేమ్ డిట్టో లైక్. ఓకే, సో ఇక్కడ ఇదేంటి ఎర్లీ మార్నింగ్ ఫామ్ చేసిన హై. ఓకే, మార్కెట్ మంచిగా బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ రిట్రేస్ అయ్యి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటి ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసి అప్సెట్ క్లోజ్ అయింది, రిజెక్షన్ బ్లాక్ ఆర్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. ఓకే, సో అదే టైం ఫ్రేమ్లోని లైక్ 130 to 145 లోపు హై బ్రేక్ అయిపోయిందంటే ఇక్కడ లాస్ట్ హై ఇక్కడ ఉందన్నమాట. ఓకే, సో అది మంచిగా బ్రేక్ అయింది. సో ఇక్కడ కూడా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, దీని టార్గెట్ ఎక్కడ వరకు అంటే ఇక్కడ కనిపిస్తున్న టార్గెట్ ఇదే ఉంటుంది కాబట్టి ఇక్కడ వరకు పెట్టుకోవడం పడుతుంది. ఇంకా ట్రయల్ చేసుకోవచ్చా అంటే బికాజ్ ఏంటంటే ఆల్ టైమ్ హైస్లో ఉంది మార్కెట్, పైన పివోట్ పాయింట్స్ దగ్గరికి ఏదో ఉంటే అది ఎగ్జిట్ అయిపోతారు, లేదంటే ఇక్కడ కనిపిస్తున్న టార్గెట్ ఇక్కడ కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అన్నమాట. ఓకే, సో అది మాట. ఓకే, యాక్చువల్లీ చెప్పాలంటే నిన్నే చెప్పేశాను మీకు, ఇది కావాలనుకుంటే నేను వీడియోలు చెక్ చేసుకుంటే ఎవరైనా కొత్త వాళ్ళైనా సరే పాత వాళ్ళైనా సరే. సో మార్కెట్ అయిపోయిందో చెప్తున్న మ్యాటర్ అయితే కాదు, నిన్న ఎగ్జాక్ట్ సేమ్. నేను ఎట్లా చెప్పాలంటే ప్రీ మార్కెట్ మ్యాక్సిమం మీరు చెప్పండి కింద నా కాన్వర్సేషన్ చెప్పండి, నేను కరెక్ట్గా చెప్తుంది లైక్ ఏంటంటే అంటే మొత్తం సినారియోస్ చెప్తాను, సినారియోస్ మ్యాచ్ అవుతుందా లేదా, మీకు హెల్ప్ఫుల్ అవుతుందా లేదా నాకు ఒకసారి కాన్వర్సేషన్లో మెన్షన్ చేయండి. అసలు లైక్ అంటే వర్త్ ఉన్నదా లేదా, వ్యాలిడిటీ ఉందా లేదా, మనం ఏదో గాల్లో దీపంలాగా అందరిలాగే చెప్తున్నామా, లేకపోతే మన దాంట్లో కంటెంట్ ఉంది, సో వర్త్ ఉన్నది లేదో మీరు నాకు అలాంటి కామెంట్ సెక్షన్ పెడుతుంది, కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి, నాకు కూడా కొద్దిగా బూస్టప్ వస్తుంది. లేదు అది మార్కెట్ అయిపోయిందో చెప్తున్నారు అన్న చెప్తే అది కూడా ఓకే, ఏదైనా సరే తీసుకుంటాను. ఒకసారి కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి నాకు.
ఓకే, సో నేనైతే ఇది ఈ ఎంట్రీ అయినా కానీ, ఓకే, మొన్న ఈ ఎంట్రీ అయినా సరే, లైక్ ఏదైనా సరే నేను మార్కెట్ ముందే చెప్తున్నాను. ఓకే, అంటే ప్రతిదీ మార్కెట్లో అయిపోతుంది అంటే కాదు, బట్ ఎగ్జాక్ట్ సినారియోస్ ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి అనేది చెప్పేస్తున్నాను ముందే. ఓకే, సో బేసిక్ వాళ్ళు ఏంటంటే లైక్ సబ్జెక్ట్ మాట, అక్కడ ఏంటంటే అల్గోరిథమ్స్ అక్కడ ఉండిపోయి, ఓకే, ఫిల్ అవ్వాల్సిన మార్కెట్ అక్కడ ఉండిపోయింది ఇంకా. సో ఆ బేస్డ్ చెప్పుకొని ఈ ప్రీ మార్కెట్ చెప్పేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు రేపటి గురించి మాట్లాడుకుందాం. రేపటి గురించి మాట్లాడుకుంటే ఏం లేదు, ఇది మార్కెట్ మంచిగా బుల్లిష్గా ర్యాలీ అయిపోయింది కదా, ఒకసారి డే టైం ఫ్రేమ్ కలుద్దాం. ఓకే, ఈ మళ్ళీ ఇంకా ఆల్ టైమ్ హై, ఈ ఆల్ టైమ్ హై దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ పైన ఏమి ఉండదు మనకు, ఈ అప్ సైడ్కి ఇంకా లైక్ సప్లై కానీ ఏదైనా ఉంటే ఆటోమేటిక్గా టార్గెట్స్ కైనా లేదా మార్కెట్ ఎక్కడ రివర్సల్ అవుతుంది అన్న, సో ఆ విధంగా మనకు తెలుస్తుంది మాకు. ఓకే, సో ఇక్కడ ఏమైంది ఇప్పుడు, ఓకే రైట్, ఇప్పుడు ఏమైంది డే టైమ్ ఫ్రేమ్లోని మంచిగా స్వీప్ చేసి ఇదొక సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనమాట. డే టైమ్ ఫ్రేమ్లో ఇదొక సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మంచిగా అప్ సైడ్కి క్యాండిల్ ఫామ్ అయింది, బుల్లిష్ క్యాండిల్. సో నేనేమంటానంటే ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్, మళ్ళా ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ 2 లైన్స్ని నేను ఇలా గీసి పెడుతున్నాను. ఓకే, సో ఇది చూడండి, ఇది బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫస్ట్ ట్యాపింగ్. ఓకే, తర్వాత ఇది ఓపెనింగ్ క్యాండిల్, సింగిల్ క్యాండిల్ ఆర్డర్లో డే టైం ఫ్రేమ్ ప్రకారం అది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అందుకే ఏంటంటే 2 లైన్స్ అలా గీసి పెడుతున్నాను. నెక్స్ట్ డే టైం ఫ్రేమ్కి వచ్చి 1 అవర్ టైం ఫ్రేమ్ ఉన్నాం. 1 అవర్ టైం ఫ్రేమ్లో నెక్స్ట్ ఏమున్నది, సో ఓవరాల్గా చూసుకుంటే లైక్ మనకి స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే లైక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్, ఇది మన ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాకే కదా మరి. ఓకే, సో లైక్ ఇది ఆర్డర్ బ్లాకే కదా, లైక్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా కొద్దిగా ఉన్నది, ఇక్కడ మార్కెట్ రేపు వచ్చి అందుకే ఆ ఇంబ్యాలెన్స్ దగ్గర మనకి ఇక్కడ ఇందాక లైన్ గీసాం కదా. సేమ్ ఏం లేదు, ప్రతి అంటే మార్కెట్ హైయర్ టైం ఫ్రేమ్స్ లోవర్ టైం ఫ్రేమ్ నేను చెక్ చేస్తున్నా సరే అంత ఒకలాగా ఉంటుంది, కాకపోతే ఐడెంటిఫై చేసే ఐస్ మనకు ఉండాలన్నమాట. ఓకే సార్, సో ఇందాక లైన్ గీసాను, ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్లో అదే ఇంబ్యాలెన్స్, ఆ ఏరియా దగ్గర ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఓకే, సో మళ్ళీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ దగ్గర నుంచి మళ్ళీ ఆయన చూసుకుంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నారు. ఓకే, సో బేసిక్గా చూసుకుంటే ఇక్కడ మరి లైక్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది కదా, ఇక్కడ ఎంట్రీ అయిపోతారా అంటే ఇక్కడ లైక్ అది 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్, 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం అది ఆర్డర్ బ్లాక్ ఏమంటారు. ఓకే, 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం లైక్ ఎందుకంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది కదా, సో ఆ పుల్ బ్యాక్ని మార్కెట్ స్వీప్ చేసి అప్సరికి ర్యాలీ అయిపోయింది అన్నమాట. ఓకే, సో అయితే లైక్ ఇక్కడ ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉన్నదా అంటే ఇవ్వండి, ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఇది ఉన్నది. ఓకే, సో 15 మినిట్స్, సో లేదు రేపు పొద్దున్న మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుంటున్నాం. ఓకే, రేపు పొద్దున్న మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుంటున్నాం, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి ఇలా వస్తుంది అనుకుంటున్నాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి ఇలా వస్తే ఇక్కడ డైరెక్ట్గా ఎంట్రీ ఇచ్చి కానీ, బికాస్ ఇది పెద్ద స్టాప్ లాస్ అయిపోయింది. ఓకే, పెద్ద స్టాప్ లాస్ అయిపోయింది మనకి. ఓకే, లక్కీగా లైక్ ఇంకా కిందకి ఇక్కడ ఎక్కడ ఇంబ్యాలెన్స్ లేదు 1 మినిట్ టైం ఫ్రేమ్ అని, సో అయితే కాకపోతే ఇక్కడ ఉన్నమాట ఇది ఉన్నది. ఓకే, మీరు స్టాప్ లాస్ ఇచ్చుకోవాలని ఒకవేళ లక్కీగా కింద వరకు అక్కడికి వస్తే స్టాప్ లాస్ ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు అనమాట, లేదంటే లేదు అక్కడ మనకి. ఓకే, సో కాకపోతే లైక్ ఈ ఏరియా టెస్ట్ చేసింది అనుకున్నాం. ఓకే, ఇది ఆర్డర్ బ్లాక్ అనమాట, ఈ ఏరియాని టెస్ట్ చేసింది అనుకున్నాం, కాకపోతే ఇది పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది. సో ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి ఇలా వచ్చింది అనుకున్నాం, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి ఇలా వస్తే మాత్రం, ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇలా డౌన్ సైడ్కి ఇలా వస్తే మాత్రం ఇక్కడ డైరెక్ట్గా ఎంట్రీ తీసుకోకుండా, అంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం ఈ ఇక్కడ టెస్ట్ చేస్తే ఇక్కడ ఎంట్రీ తీసేసుకోండి, అంటే తీసుకోవాలనుకుంటే తీసుకోండి, లేదు ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మళ్ళీ మార్కెట్ ఇక్కడ టెస్ట్ చేసినప్పుడు 1 మినిట్ టైం ఫ్రేమ్లో అప్పుడు ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాం, ఎందుకంటే స్టాప్ లాస్ పెద్దది కదా, సో ఆ విధంగా ఎంట్రీ. లేదు అక్కడ ఫెయిల్ అయిపోయింది, ఈ లో ఫెయిల్ అయిపోయింది అనుకున్నాం, ఈ లో ఫెయిల్ అయిపోతే ఏమవుతుందంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ మాట. ఓకే, సో ఇక్కడ మనకి క్యాండిల్ స్వీప్ అయితే, ఇక్కడ క్యాండిల్ మనకి స్వీప్ అయితే బ్రేక్ అయినట్టు బ్రేక్ సింగిల్ క్యాండిల్లో స్వీప్ అయితే మాత్రం, ఓకే సింగిల్ క్యాండిల్లో 2 క్యాండిల్స్ స్వీప్ అయ్యి అట్ ది సేమ్ టైం 1 మినిట్ టైం ఫ్రేమ్లోని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుంచి టోటల్గా బుల్లిష్ వెళ్ళిపోతాం. ఇక్కడ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, బికాస్ ఎందుకు లైక్ చెప్పండి, నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎందుకు అక్కడ ఒకేలా స్వీప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి మన దగ్గర, మీకు ఆల్రెడీ ఇందాకలా చెప్పేశాను అవి ఏంటి ఎలాగైనది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ ఈ సినారియో జరిగే ఛాన్స్ ఉన్నది, ఓకే ఇక్కడ స్వీప్ అయ్యే ఛాన్స్ ఉన్నది. ఓకే, ఈ లిక్విడిటీ మాట, ఇది కూడా వన్ ఆఫ్ ది లిక్విడిటీ మాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఆ ఛాన్స్ ఉన్నది.
లేదు అదేం లేకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఛాన్స్ కూడా ఉంటుంది, ఎందుకంటే మార్కెట్లో మంచిగా అప్ సైడ్కి ర్యాలీ అయింది కదా. సో మొమెంటం ర్యాలీ వచ్చింది కదా మనకి, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇక్కడ ఈ ఏరియాస్కి ఏం రాకుండా ర్యాలీ అయిపోవచ్చు. ర్యాలీ అయిపోతే మనం లైక్ అక్కడ ఫామ్ అయిన చార్ట్ బట్టి ఏమైనా ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి. రెసిస్టెన్స్ అంటారా, రెసిస్టెన్స్ చూసుకుంటే మరి ఇంక పైన అప్ సైడ్ ఇంకేం లేదు. సో 59,500 లేదా తర్వాత 60,000 ఇంకా అవే మనకు రెసిస్టెన్స్. ఓకే, సో అయినా అక్కడ నుంచి డౌన్ సైడ్కి వచ్చేస్తుంది అంటే అక్కడ ఫామ్ అయ్యే చార్ట్ బట్టి నేను చెప్పగలను, నేనైనా సరే ఫామ్ అయ్యే చార్ట్ బట్టి చెప్పగలను తప్ప ఇంక ఇక్కడ మనకి క్లూలెస్. ఓకే, సో ఇంకేం రెసిస్టెన్స్ అంటే 59,500, 60,000 ఆ సైకలాజికల్ నెంబర్స్ రెసిస్టెన్స్. సో ఇదే ఈ ఆల్ టైమ్ హైస్కి వెళ్తే టాప్ దగ్గర మనం చెప్పలేం సరిగ్గా, ఒక అనాలిసిస్ కరెక్ట్గా ఇవ్వలేం. అక్కడ చార్ట్ ఫామ్ అయితేనే మనం ఏదైనా చెప్పగలం. ఓకే, సో అదేమాట. సో లైక్ నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో అనాలిసిస్, నిఫ్టీలో కూడా సేమ్ డిట్టో సేమ్ ఎంట్రీ వచ్చింది. బట్ ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, బికాజ్ పెడుతున్నా సరే ఎక్కువ మంది ఎవరు ఎక్కువ ఏం చూడట్లేదు. రొటీన్ మన స్టూడెంట్స్ చూస్తున్నారు కాబట్టి మీకు బేసిక్గా సబ్జెక్ట్ పరంగా అనాలిసిస్ అవసరం పడుతుందని చెప్పేసి ఏదో ఒక చార్ట్ మీకు అనాలిసిస్ చేసి పెడతాను. సో ఆ విధంగా బ్యాంక్ నిఫ్టీ మాట అయితే వైట్ అప్డేట్ అనాలిసిస్ అయిపోయింది అనుకోకండి. అస్త్ర మైక్రోవేవ్ మనం సాటర్డే మనం ఇచ్చుకున్నాం కదా, సాటర్డే ఈ స్టాక్ మనం అనాలిసిస్ ఇచ్చుకున్నాం కదా, ఎవరైతే ఎంట్రీ అయ్యారో ఇంక మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయి ఉంటారు కూడా, ఎందుకంటే ఈరోజు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇదే ఓకే, ఈరోజు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. స్టాప్ లాస్ అదే నేను మాట్లాడుకున్నాం కదా మొన్న, లైక్ ఏంటంటే యాక్చువల్లీ చెప్పాలంటే మనం 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం ఈ ఏరియా దగ్గర ఎంట్రీ అయ్యాం మొన్న. ఓకే, ఈ ఏరియా దగ్గర ఎంట్రీ అయినా మీకు ఏం చెప్పాను, ఆ రోజు చెప్పాను, తర్వాత ఇక్కడ నెక్స్ట్ డే కూడా చెప్పాను మీకు. ఓకే, సో ఇక్కడ స్వీప్ అయిపోయింది. ఇక్కడ స్వీప్ అయిపోవడం వల్ల మనకి బ్యాడ్ అంటే ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సరిగ్గా అవ్వలేదు అనమాట. ఓకే, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సరిగ్గా అవ్వలేదు, అయినా స్టిల్ చూసాం అనమాట. ఎక్కడైనా సరే లైక్ మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యి అంటే లైక్ రివర్స్ అవ్వడం అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉందన్నమాట. ఓకే, ఇక్కడ స్వీప్ అయ్యి అప్ సైడ్కి వెళ్తుందేమో చూసాం, బట్ ఆ సినారియోస్ ఏం జరగలేదు, స్టాప్ లాస్ అయిపోయింది. ఓకే, సమ్ టైమ్స్ హ్యాపన్స్, మనం ఏం చేయలేం. మెయిన్ రీజన్ అయితే లైక్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వకపోవడం వల్లే మనం వెళ్ళలేకపోం. అయితే మీరు అనొచ్చు లైక్ ఇక్కడ మనకి మంచిగానే ర్యాలీ వచ్చింది కదా, ఇక్కడ మనం లైక్ మార్కెట్లో మనీ తీసుకుని రావచ్చు కదా అంటే, ఎస్ కొంత పొజిషన్ ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగని చెప్పేసి మొత్తం పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోతే మనకి ఇక్కడ రిస్క్ రివార్డ్ అనేది మ్యాచ్ ఉండదు. ఓకే, సో యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేయండి, లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏదైతే మనీ వచ్చిందో అంతే మనీ ఈరోజు మనం ఫ్లాప్ అయిన తర్వాత లైక్ స్టాప్ లో హిట్ అయిన తర్వాత అంతే మనీ పోయాం. అంటే ఇక్కడ మనం సంపాదించింది ఓన్లీ 1:1 రిస్క్ రివార్డ్ అనమాట. ఓకే, నేను కూడా ఇక్కడ చూపించేసుకోవచ్చు, లైక్ ఏంటంటే ఇక్కడ మంచిగానే ర్యాలీ వచ్చింది, ఎంట్రీ అయిన దగ్గర మంచిగా ర్యాలీ వచ్చింది, బట్ ఏంటంటే స్టిల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది జరగాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చింది ఓన్లీ 1:1. మనం మినిమం ఎంత సంపాదించాలి, 1:3 ఆర్ 1:2 సంపాదిస్తేనే దానికి ఒక వాల్యూ ఉంటుంది. అయితే ఒకటి ఇక్కడ మీరు కొన్ని పొజిషన్స్ అయినా ఎగ్జిట్ కొని ప్రాఫిట్ని లాక్ చేసుకోవచ్చు. నేను అలా లాక్ చేయను, అంటే 1:2 తర్వాత నుంచి నేను థింక్ చేస్తాను. 1:2 వెళ్ళిపోయిన తర్వాత అంటే సారీ మీరు అంటే నేను చెప్పినట్టు అలాగే ఉండాలని రూల్ లేదు. ఇక్కడ ప్రాఫిట్ లాక్ చేసే వాళ్ళు లాక్ చేయొచ్చు, సేఫ్ ఉండాలి కూడా, ఎప్పుడైనా సేఫ్ ఉండాలి. బట్ నేనేం చేస్తానంటే 1:2కి వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ని కొంత లాక్ చేసి మిగతా ట్రావెల్ చేయడం చేస్తాను. సో బేసిక్గా మనకి ఇక్కడ లైక్ ఇది స్వీప్ అయ్యి వచ్చేయడం వల్ల తర్వాత ఏంటంటే లైక్ చూసాను, ఇంకా వెయిట్ చేసాను, బట్ స్టిల్ ఓకే సమ్ టైమ్స్ హ్యాపన్స్, ఇది పోయిందన్నమాట. సో ఇంకా అస్త్ర మైక్రోవేవ్ గురించి ఇంకా అప్డేట్స్ ఏమి ఉండవన్నమాట. సో ఎవరైనా సరే ఇంక ఎగ్జిట్ అయిపోవడానికి ఇది ఒకవేళ ఎగ్జిట్ అవ్వకపోయినా ఇంక ఎగ్జిట్ అయిపోండి, ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, సో అదనమాట. సో తర్వాత బజాజ్ ఫైనాన్స్ ఉంది కదా, బజాజ్ ఫైనాన్స్ అయితే ఇంకా ఎంట్రీ రాలేదు. ఒకవేళ ఎంట్రీ వస్తే దాని గురించి చెప్తాను, బట్ స్టిల్ ఎంట్రీ వచ్చిన రోజు చెప్తాను. ఓకే రైట్, సో అది మాట ఈరోజు మార్కెట్ గురించి. మీకు ఏదైనా పాయింటర్ కాన్సెప్ట్ అర్థం కాబట్టి కింద కాన్సెప్ట్స్ మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ లిక్విడిటీ కాన్సెప్ట్స్, ఐసిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి. ఓకే, ఆల్రెడీ దీని గురించి తెలుసుకున్నా సరే ఇంకా సంథింగ్ చాలా మందికి ఏంటంటే మీకు బేసిక్స్ వరకే చాలా వరకు తెలుసు, బట్ ఇంకా అందులో చాలా డెప్త్ ఉంది, కంటెంట్ తెలుసుకోవాల్సిన చాలా ఉంది, మార్కెట్ని రీడ్ చేసే విధానం వేరు. ఓకే, సో వాళ్ళైనా సరే ఎవరైనా సరే నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంది, మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, మీ డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో 10th వరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.